మీరు ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఎటువంటి గ్రామర్ రూల్స్ తెలియకుండా జస్ట్ మీరు నేను చెప్పే లాజిక్ ఫాలో అయితే క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. అది ఎలానో ఫస్ట్ నేను ఒకటి చూపించిన తర్వాత ఆ లాజిక్స్ ఏంటిది అనేది చెప్తాను, గమనించండి. సో ఫస్ట్ బిట్ ఒకటి చేద్దాము. చూస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ ఆన్ టైమ్. సో ఇందులో ఐ ఏంటిది అన్నాడు. ఐ ఏంటిది అంటే పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఐ అనేటువంటిది ఏంటిదంటే పర్సనల్ ప్రొనౌన్. ఎలా అంటే ఇక్కడ ఐ గమనించండి, ఇక్కడ ఐ ఉన్నది. సో అదేమవుతుంది పర్సనల్ ప్రొనౌన్. ఇంత ఈజీగా మనం ఏ టైప్ ఇచ్చినా మనం ఆన్సర్ను ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. సో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్లో అది ఇన్ సర్వీస్ టీచర్స్కు సంబంధించి టెట్ కావచ్చు, జనరల్ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటువంటి టెట్ కావచ్చు, లేదంటేనేమో పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ కావచ్చు, రైట్. నెక్స్ట్ గ్రూప్స్కు సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు. అది ఏదేమైనా సరే అందులో ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్ ఉందంటే నా వీడియో వారందరికీ ఉపయోగపడుతుంది. సో ఇది న్యూ సిరీస్. ఈ న్యూ సిరీస్లో ఆల్రెడీ నౌన్ అనేటువంటి టాపిక్ మీద మనం డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం నౌన్ తర్వాత ప్రొనౌన్ అనేటువంటి టాపిక్ మీద డిస్కషన్ చేసుకోబోతున్నాం, రైట్. సో ఒకసారి ఆ లాజిక్స్ ఏంటిది అనేటువంటి చూద్దాము. గమనించండి, ఫస్ట్ గమనించండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మిగిలిన ఇవన్నీ కూడా గుర్తుకుంటాయి. ఇది ఇందులో ఇంకొక లాజిక్. పర్సనల్ ప్రొనౌన్ అంటే మనందరికీ తెలిసిందే. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి పర్సనల్ ప్రొనౌన్, రైట్. సో ఇది గుర్తుకుండాలి. ఈ ఏవి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేటువంటిది దాన్ని బేస్ చేసుకొని మిగతా అన్నీ కూడా ఫామ్ అవుతాయి ప్రొనౌన్స్. ఈ టాపిక్ దీనికే కాదు, భవిష్యత్తులో మనం నేర్చుకోబోయే అన్ని గ్రామర్ టాపిక్స్కి బేసిక్ ఇది. కాబట్టి దీన్ని మంచిగానే నేర్చుకోగలగాలి. ఇంకో ఈ చిన్న టేబుల్ని గుర్తుపెట్టుకోగలగాలి. అది కూడా లాజిక్స్ తోటే గుర్తుపెట్టుకుంటాం. మనం పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ది నేర్చుకున్నాం కదా, ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని అన్నీ ఉంటాయి. ఇందులో ఏముండే పర్సనల్ ప్రొనౌన్ ఉంటుంది, పొసెసివ్ ప్రొనౌన్ ఉంటుంది, రిఫ్లెక్సివ్ ఉంటుంది, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, రైట్. ఇప్పుడు గమనించండి, ఫస్ట్ది నేర్చుకున్నాం మనం. సెకండ్ది పొసెసివ్ ప్రొనౌన్. దీన్ని బేస్ చేసుకొని ఇది అనుకున్నాం కదా. ఐ, మైన్, వి, ఆర్స్, యు, యువర్స్, దే, దేట్స్, హీ, హీజ్, షీ, హర్స్, ఇట్, ఇట్స్. గమనించారు కదా, దీన్ని బేస్ చేసుకొని ఇది ఉన్నది, రైట్. దీన్ని బేస్ చేసుకొని ఇది ఉన్నది. సో మరొక్కసారి ఐ, మైన్, వి, ఆర్స్, యు, యోర్స్, దే, దేట్స్, హీ, హీజ్, షీ, హర్స్, ఇట్, ఇట్స్. ఓకే. సో ఇది రిఫ్లెక్సివ్, మన పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ అంటే చెందినది అని చెప్పేసి. నెక్స్ట్ గమనించండి రిఫ్లెక్సివ్. ఇది ఇంకా ఈజీ. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే లాస్ట్కు ఎస్ఈఎల్ఎఫ్ ఉంటుంది లేదా విఈఎస్ ఉంటుంది, అది రిఫ్లెక్సివ్. మై సెల్ఫ్, అవర్సెల్వ్స్, యోర్సెల్వ్స్, దెమ్సెల్వ్స్, హర్సెల్వ్, ఓకే, హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. ఇవన్నీ కూడా గమనించండి దీన్ని బేస్ చేసుకుని. ఐ, మై సెల్ఫ్, వి, అవర్సెల్వ్స్, యు, యువర్ సెల్ఫ్, దే, దెమ్సెల్వ్స్, హీ, హిమ్సెల్ఫ్, షీ, హర్సెల్ఫ్, ఇట్, ఇట్ సెల్ఫ్, రైట్. సో ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పాను కదా. సో ఆ విధంగా ఎస్ఈఎల్ఎఫ్ కనుక ఉంటే, సెల్ఫ్ లేదా విఈఎస్తో కనుక ఉంటే అదేమవుతుంది అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. గమనించండి, మనల్ని ఇందులో కన్ఫ్యూజ్ చేసేది ఇది చూడండి, అన్నిటికీ సెల్ఫ్ వస్తుంది కానీ దెమ్సెల్వ్స్కు మాత్రమే, దెమ్కు మాత్రం అలా రాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఈ నాలుగే ఉంటాయి, ఈ నాలుగిటిని పక్కా గుర్తుపెట్టుకోవాలి. బిట్ ఎక్కువగా అడిగేది దీని మీదనే. ఓకే, దిస్, దీస్, దట్, దోస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, అది కూడా ఈజీ, రైట్. దిస్, ఓకే, దిస్, దీస్. ఇది ఒకటి ఉన్నప్పుడు, ఇది ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీస్ ఉపయోగిస్తాం. దట్,
దోస్, ఇది కూడా దట్ అంటే సింగులర్, దోస్ అంటే ప్లూరల్ ఉన్న వాటికి ఉపయోగిస్తాం. ఓకే, అయిపోయింది. ఏమేమి నేర్చుకున్నాం ఇప్పటిదాకా? పర్సనల్ ప్రొనౌన్ నేర్చుకున్నాం, పొసెసివ్ నేర్చుకున్నాం, రిఫ్లెక్సివ్ నేర్చుకున్నాం, డెమాన్స్ట్రేటివ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఇది కూడా ఈజీనే. లాస్ట్కు BODY బాడీ చూడండి ఉన్నటువంటి పదాలు కావచ్చు, ONE ఉన్నటువంటి పదాలు కావచ్చు, THING థింగ్ ఉన్న పదాలు కావచ్చు. అవన్నీ ఆ ప్రొనౌన్స్ అన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి, సంబడి. ఓకే, అది బడికి సంబంధించింది. ఎవ్రీవన్, నో వన్, సమ్ వన్, ఎనీవన్, అవి దానికి సంబంధించినవి. థింగ్కు సంబంధించి ఎనీథింగ్, సంథింగ్, రైట్? ఆ విధంగా. దీని తర్వాత లాస్ట్ది రిలేటివ్ ప్రొనౌన్ లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. అంటే WH వర్డ్స్, హూ, హూమ్, హూస్, విచ్, వాట్, దట్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? రిలేటివ్ ప్రొనౌన్ అవుతాయి. సో దీని మీద ఇప్పుడు బిట్స్ ఎలా అడుగుతాడు అనేటువంటిది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. రైట్, చాలా ఈజీ. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఫస్ట్ది గమనించండి. చూస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్. ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్ ఆన్ టైమ్. సో ఇందులో ఐ అనేటువంటిది ఏ ప్రొనౌన్ అంటున్నాడు. ఐ ఏ ప్రొనౌన్ గమనించండి. ఇక్కడ ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం కదా, రైట్? ఐ ఏ ప్రొనౌన్ అవుతుందో ఆల్రెడీ ఇక్కడ మనం నేర్చుకొని ఉన్నాం. ఒకసారి గమనించండి. పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఆల్రెడీ ఐ నేర్చుకున్నాం కదా, పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను టిక్ చేసి ఉన్నాను. నెక్స్ట్ గమనించండి. దిస్ బుక్ ఈజ్ మైన్. ఇందులో మైన్ అనేటువంటిది ఏంటిది? ఓకే, మైన్ అనేటువంటిది ఇదిగోండి ఇక్కడ ఉంది. సో అదేమవుతుంది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. సో విచ్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ ఇట్ ఈస్? పొసెసివ్. సో పొసెసివ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంత ఈజీగా మనము చేయొచ్చు బిట్స్. నెక్స్ట్ ఈ బిట్స్ చూడండి. రాణి ప్రిపేర్డ్ ద ఫుడ్ హర్ సెల్ఫ్. సో ఇందులో హర్ సెల్ఫ్ అనేటువంటిది ఏంటిది? హర్ సెల్ఫ్ అనేటువంటిది గమనించండి. హర్ సెల్ఫ్ ఎక్కడుంది? ఇదిగోండి హర్ సెల్ఫ్. హర్ సెల్ఫ్ లాస్ట్కు SELF ఉంటే ఏమనుకున్నాం మనము? అంటే రిఫ్లెక్సివ్ అనుకున్నాం కదా. సో ఒకసారి గమనించండి ఆప్షన్స్. పర్సనల్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఈ ఒక్క టాపికే కాదు, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఏ టాపిక్ని కూడా వదలకుండా అన్ని టాపిక్స్ మీద ఆల్రెడీ నేను ఈ విధంగానే దీనికంటే ఈజీగా ఇంకా లాజికల్ వీడియోలను చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. ఇది న్యూ సిరీస్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందులో మిస్ అయినటువంటి లాజిక్స్ను యాడ్ చేసుకుంటూ కొత్తగా ఈ సిరీస్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ మిస్ అయినా మళ్ళీ మీరు ఇక్కడ వాటిని కవర్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ మై న్యూ షోస్. దీస్ ఆర్ మై న్యూ షోస్. సో ఇందులో దీస్ అనేటువంటిది ఏంటిది? ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్. సో ఏమవుతుంది? అది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దీస్ అవి 4 ఉంటాయని చెప్పుకున్నాం. ఇగో ఇక్కడ ఉంది. సో అదేమవుతుంది మరి అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఈజీ. PDF కావాలి అనుకున్న వాళ్ళు PDF అని లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి PDFను డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. రైట్, ఇంకా కావాలనుకున్న వాళ్ళు నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఎవ్రీవన్ ఎంజాయిడ్ ద స్కూల్. ఎవ్రీవన్ ఎంజాయిడ్ ద స్కూల్ ప్రోగ్రామ్. రైట్. సో ఇందులో ఎవ్రీవన్ ఏమిటి? లాస్ట్కు ONE 1 ఉన్నటువంటివి ఏంటిదనేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. రైట్, ఒకసారి బిట్స్ చూద్దాము. పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ ఇట్ ఈస్? ఎవ్రీవన్. ఎక్కడుంది మనకు ఎవ్రీవన్? గమనించండి, ఇక్కడుంది. ఇక్కడుంది. అంటే అదేమవుతుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఎవ్రీవన్ ఈజ్ ఇండెఫినెట్ ప్రొనౌన్. నెక్స్ట్
హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్, హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్. ఇందులో హూ ఏంటిది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. సో హూ WH వర్డ్స్తో ఉన్నటువంటి గమనించండి, ఇక్కడ హూ ఉంది కదా, రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో గమనించండి, రిలేటివ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. సో ఎగ్జామ్లో ఈ విధంగానే అడుగుతాడు ప్రొనౌన్ అనేటువంటి టాపిక్ ఇస్తే. సో అందులో కూడా ఎగ్జామ్లో ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటి అంటే ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎందుకంటే వీటిని మనం రికగ్నైజ్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి వీటి మీద అడుగుతాడు. లేదా ఇండెఫినెట్ ప్రొనౌన్. ఈ రెండే మనకు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి అంశాలు. నెక్స్ట్ బిట్, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. సో ఇందులో దే అనేటువంటిది ఏంటిది? పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. ప్లీజ్ గెస్ యువర్ ఆన్సర్. ఆన్సర్ దే ఎక్కడుంది మనకు గమనించండి, ఇక్కడుంది. సో అదేమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్, ద బ్లూ బ్యాగ్ ఈజ్ హియర్, ద బ్లూ బ్యాగ్ ఈజ్ హర్స్. సో ఇక్కడ హర్స్ ఉన్నది. సో హర్ అనేటువంటిది ఎక్కడుంది మనకు గమనించాలి. సో ఒకసారి చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, హర్ ఎక్కడుంది? ఇదిగోండి. సో అంటే అదేంటిది? పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఆన్సర్ పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్, we enjoyed ourselves at the picnic. సో ourselves ఏంటిది? ఇండెఫినెట్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్. ఆల్రెడీ అనుకున్నాం కదా మనం, SELF ఉన్నా లాస్ట్కు VES ఉన్నా అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇప్పుడు ourselves ఎక్కడుంది? ఇదిగోండి. సో ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇది ప్రొనౌన్ ఆన్సర్, రైట్. సో ఈ విధంగా లాజికల్గా మనం గ్రామర్ నేర్చుకోవాలి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రామర్ రూల్స్తో పాటు నేర్చుకుంటే మనం బిట్ చేయగలుగుతాం, బట్ కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది, రైట్. నెక్స్ట్, దట్ ఈజ్ మై క్లాస్ రూమ్, దట్ ఈజ్ మై క్లాస్ రూమ్. సో ఇందులో గమనించండి, రిలేటివ్ ప్రొనౌన్ దట్ అనేటువంటిది ఏంటిది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్. సో ఇక్కడ దట్ అనేటువంటిది ఏంటిది? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, దట్ అనేటువంటిది ఏంటిది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రైట్. ఇక్కడ గమనించండి, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, దట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, సంబడి హ్యాస్ టేకెన్ మై పెన్. సో ఇక్కడ సంబడి అనేటువంటిది ఏ ప్రొనౌన్? ఇండెఫినెట్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్. సో సంబడి గమనించండి, సంబడి ఇదిగోండి ఇక్కడ, అంటే అదేమవుతుంది? ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇండెఫినెట్ ప్రొనౌన్. నెక్స్ట్, విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. గమనించండి, ఇక్కడ విచ్ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. ఆన్సర్ అది WH వర్డ్కు సంబంధించింది కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్ లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో రిలేటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షీ ఈజ్ ఎ గుడ్ టీచర్. గమనించండి, ఇక్కడ షీ ఏంటిది? రిఫ్లెక్సివ్, పర్సనల్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. షీ గమనించండి ఎక్కడుంది? ఇక్కడ ఉంది, అంటే ఇదేమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో షీ అనేటువంటిది పర్సనల్ ప్రొనౌన్. ద విక్టరీ ఈజ్ అవర్స్. ఇందులో అవర్స్ అనేటువంటిది ఏ ప్రొనౌన్? పొసెసివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అవర్స్
ఎక్కడుంది, ఇదిగోండి. సో అదేమవుతుంది, పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇట్ ఈస్ పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్, ద చిల్డ్రన్ డ్రెస్డ్ దెమ్సెల్వ్స్. సో ఇక్కడ గమనించండి, దెమ్సెల్వ్స్ అనేటువంటిది ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. సో దెమ్సెల్వ్స్ ఎక్కడుంది, ఇదిగోండి. సో అదేమవుతుంది, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ కార్స్. దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ కార్స్. సో ఇందులో దోస్ అనేటువంటిది ఏ ప్రొనౌన్? పర్సనల్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. దోస్. సో అదేమవుతుంది అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నోబడీ న్యూ ద ఆన్సర్. సో ఇందులో నోబడీ అనేటువంటిది ఏంటిది? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నోబడీ ఎక్కడుంది మనకు? ఇక్కడుంది. సో అదేమవుతుంది, ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇంత ఈజీగా మనం ఆన్సర్స్ను టిక్ చేయవచ్చు. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. రైట్. నెక్స్ట్ బిట్. హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే. ఇందులో హూమ్ అనేటువంటిది ఏంటిది? WH వర్డ్ అని చెప్పుకున్నాం కదా. రైట్. గమనించండి, పొసెసివ్ ప్రొనౌన్, రిలేటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్. ఆన్సర్ గమనించండి, ఇదిగోండి WH వర్డ్స్. WH వర్డ్స్ ఉంటే రిలేటివ్ లేదా ఇంట్రాగేటివ్ అవుతుంది. సో ఏమవుతుంది, రిలేటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఆన్సర్. నెక్స్ట్, హీ వాక్స్ ఓకే ఇన్ ఏ బ్యాంక్. సో ఇక్కడ హీ ఏంటిది? పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఆన్సర్ హీ. గమనించండి, ఇదిగోండి. సో అది పర్సనల్ ప్రొనౌన్ అవుతుంది. సో ఈ లాజిక్స్ అనేటువంటివి 1-2 బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుండవు. ఎన్ని ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మనకు గుర్తు అవడానికి, అంటే రిమెంబర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డూ మోర్ ప్రాక్టీస్. నెక్స్ట్, ద రెడ్ బైసికిల్ ఈజ్ హీజ్. అతని యొక్క బైసికిల్. సో హీజ్ అనేటువంటిది ఏంటిది? రైట్. గమనించండి, పర్సనల్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. గమనించండి, హీజ్ అదేమైంది, పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్, ఐ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ మై సెల్ఫ్. సో ఇక్కడ మై సెల్ఫ్ అనేటువంటిది ఏంటిది? SELF కానీ గుర్తుపెట్టుకోండి. VES ఉంటే మనం ఏమనుకున్నాం? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనుకున్నాం. సో గమనించండి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. ఆన్సర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ మై న్యూ మొబైల్ ఫోన్. సో ఇందులో దిస్ అనేటువంటిది ఏంటిది? ఇండెఫినిట్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. దిస్ ఎక్కడుంది? ఇది. సో అదేమవుతుంది? డెమాన్స్ట్రేటివ్. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎనీవన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. సో ఇక్కడ ఎనీవన్ అనేటువంటిది ఏంటిది? రైట్. పొసెసివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఆన్సర్ ఎనీవన్ అనేటువంటిది ఇదిగోండి, దీనికి సంబంధించింది. 1 ఎక్కడున్నాయి? ఇదిగోండి, ఎనీవన్. సో అది ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఆన్సర్
indefinite pronoun. Next, whose is this notebook? ఈ నోట్బుక్ ఎవరిది? గమనించండి, మీరు రైల్వేకు ప్రిపేర్ అయినా ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా అందులో ఇంగ్లీష్ గ్రామర్ ఉంది అంటే నా వీడియోస్ తప్పకుండా మీకు యూజ్ అవుతాయి. దాదాపుగా టోటల్ సిలబస్ను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోను లైక్ చేయగలరు. రైట్. నెక్స్ట్, హూజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, రిలేటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. హూజ్ WH కాబట్టి రిలేటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఇందులో యూ ఏంటిది? పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఆన్సర్ పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్, ద హౌస్ ఈజ్ దేర్స్. ద హౌస్ ఈజ్ దేర్స్. ఇక్కడ దేర్స్ అనేటువంటిది ఏంటిది? రైట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్. ఆన్సర్ possessive pronoun. Next, the boy hurt himself, right, while playing. Himself అనేటువంటిది ఏంటిది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్. ఆన్సర్ సెల్ఫ్ ఉంటే ఏమనుకున్నాం? హిమ్సెల్ఫ్. గమనించండి, రిఫ్లెక్సివ్. ఇదిగోండి, ఇంకా లాజిక్ ఏంటిదంటే ఎఫ్ 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 ఎఫ్, రిఫ్లెక్సివ్లో కూడా ఎఫ్ ఉంటుంది. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సంథింగ్ ఈజ్ రాంగ్, రైట్, విత్ ద కంప్యూటర్. సో ఇక్కడ సంథింగ్ ఏంటిది? THING ఉంది లాస్ట్కి. సో గమనించండి, రిలేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్. సో సంథింగ్ గమనించండి, ఇదిగోండి. సో ఇది ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. సో ఆన్సర్ ఇండెఫినిట్ ప్రొనౌన్. నెక్స్ట్, ద గర్ల్ హూ ఓన్ ద ప్రైజెస్ ఈజ్ మై సిస్టర్. సో ఇక్కడ హూ ఏంటిది? పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రిలేటివ్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. హూ గమనించండి, రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది లేదా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇట్ ఈజ్ రెయినింగ్. సో ఈ క్వశ్చన్కు ఆన్సర్ మీరు చేయగలరు. ఇట్ అనేటువంటిది ఏంటిది? పొసెసివ్ ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో ఈ ప్రశ్నకు సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్, అది ఇన్ సర్వీస్ టీచర్స్ అయినా, వాళ్ళకు సంబంధించిన టెట్ అయినా, అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్ అయినా, డిఎస్సి ఎగ్జామ్ అయినా, రైల్వే ఎగ్జామ్ అయినా, గ్రూప్స్ ఎగ్జామ్ అయినా, రైట్, సివిల్స్ అయినా, అదేవిధంగా అది తెలంగాణదైనా, ఏపీ స్టేట్ అయినా, ఎవరి అయినా సరే అందరికి ఉపయోగపడే విధంగా నా ఛానల్లో గ్రామర్ వీడియోస్ కలవు. అది కూడా ఒక సీక్వెన్స్లో కలవు. మరియు ఇది కొత్త సిరీస్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మిస్ అయిన లాజిక్స్ అన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేస్తూ ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా ఈ సిరీస్కు సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ను క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్లో పెడతాను. ఒక సీక్వెన్స్లో ఉంటాయి, మీరు క్లాస్ మిస్ అయినా నెక్స్ట్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.